హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆగస్ట్ 9th సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే. ఆయన 51 ఇయర్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. 51 సంవత్సరాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. ఆగస్ట్ 9th వారం ముందే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు విజయవాడలో. రీసెంట్గా కొన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో, వైరల్ అవుతున్నాయి. విజయవాడలో మహేష్ బాబు ఫ్యాన్స్ రచ్చలేపుతున్నారు, కటౌట్లు పెట్టారు. శివుడి గెటప్లో మహేష్ బాబుని పెట్టి పెద్ద కటౌట్ పెట్టారు థియేటర్ దగ్గర. ఎందుకంటే దూకుడు సినిమా రీ రిలీజ్ ఉంది. మహేష్ బాబు బర్త్డే ఉంది ఆగస్ట్ 9th. అదే రోజు దూకుడు సినిమా రీ రిలీజ్ ఉంది. అదే రోజు వారణాసి పాన్ వరల్డ్ మూవీ ఏదైతే భారీ హైప్తో ఉందో, రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న మూవీ, మహేష్ బాబు యాక్ట్ చేస్తున్న మూవీ వారణాసి సంబంధించి గ్లిమ్స్ కూడా ఆ రోజే రాబోతుందనే టాక్ అయితే వినిపిస్తుందో. ఈ నేపథ్యంలోనే వారం ముందుగానే మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. విజయవాడ లాంటి ఏరియాల్లో భారీ కటౌట్లు పెట్టారు. శివుడిగా మహేష్ బాబు గెటప్ను చూపిస్తూ మహేష్ బాబు త్రిశూలం పెట్టుకుంది. ఎందుకంటే రుద్ర అనే క్యారెక్టర్లో వారణాసిలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇది విజయవాడ దగ్గర సర్కిల్లో ఒక థియేటర్ దగ్గర, విజయవాడ దగ్గర రీసెంట్గా మహేష్ బాబు ఫ్యాన్స్ చేసిన హంగామా ఇదంతా. క్రాకర్స్ కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ కటౌట్స్ అన్నీ పెట్టారు ఒక థియేటర్ దగ్గర. ఇలా మహేష్ బాబును కూడా చూపిస్తూ కూడా కటౌట్స్ పెట్టి ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఓవరాల్గా అయితే వారం ముందు నుంచే మహేష్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. చాలా చోట్ల కూడా మహేష్ బాబు సినిమాల కటౌట్లన్నీ కూడా చూపిస్తూ కూడా దూకుడు సినిమా రీ రిలీజ్ ఉంది. నేపథ్యంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ పోకిరి కూడా రిలీజ్ ఉందని చెప్పి టాక్ వినిపిస్తుంది, కానీ అఫీషియల్ లేదు. దూకుడుకు సంబంధించి అయితే బుక్ మై షోలో టికెట్స్ ఓపెన్ అయ్యాయి. ఆగస్ట్ 8th ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్. ఆగస్ట్ 9th మొత్తం వరల్డ్ వైడ్గా మరోసారి దూకుడు సినిమా రిలీజ్ 4K క్వాలిటీతో. కానీ వారణాసి సినిమాకి సంబంధించి గ్లిమ్స్ ఏం రాబోతోంది, ఈ సినిమా మీదే భారీ హైపు. రీసెంట్గా రాజమౌళి చేసిన కామెంట్స్ కూడా కొన్ని వైరల్గా మారాయి. అక్టోబర్ లోపు వారణాసి షూటింగ్ కంప్లీట్ అవుతుంది, 80% ఆల్రెడీ కంప్లీట్ అయిందని చెప్పి కూడా కంప్లీట్ అయ్యి ఐమాక్స్ ఫార్మాట్లోనే ఈ సినిమాను చూడాలి, ఐమాక్స్లో షూట్ చేస్తున్నాం, మంచి ఫీల్ ఉంటుంది, ఒక అనుభూతి, కొత్త అనుభూతి ఉంటుంది ఐమాక్స్లో చూస్తే అని ఈ సినిమాకి సంబంధించి. కానీ మహేష్ బాబు బర్త్డే రోజు ఆగస్ట్ 9th శ్రీరాముడి పాత్ర రూపంలో ఏది మహేష్ బాబు ఉన్నాడో శ్రీరాముడి పాత్రకు సంబంధించిన గ్లిమ్సే రిలీజ్ అవుతాయా, లేదా వేరే ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ అవుతుందా? ఎందుకంటే రుద్ర అనే క్యారెక్టర్లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. నవంబర్లో గ్లోబ్ ట్రోటర్ అనే ఈవెంట్ జరిగింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఒక సినిమా టైటిల్ రివీల్ గ్లిమ్స్ అంటే స్టార్టింగ్ గ్లిమ్స్ కోసమే అంత పెద్ద, అంటే వారణాసి అనే టైటిల్ రివీల్ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలాగా, హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు కూడా నివ్వెరపోయేలాగా వారణాసి ఫస్ట్ గ్లిమ్స్ సంబంధించి కానీ టైటిల్ రివీల్ గ్లోబ్ ట్రోటర్ అనే పేరుతో ఒక భారీ ఈవెంట్ నవంబర్లో అయితే చేశారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పటి నుంచి వారణాసిపై హైప్ పెరిగింది. ఎందుకంటే అది అప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్లోనే రుద్ర అనే క్యారెక్టర్లో మహేష్ బాబును ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. కుంభ అనే క్యారెక్టర్లో పృథ్వీరాజ్ సుకుమార్ అని యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా మందాకిని అనే క్యారెక్టర్లో యాక్ట్ చేస్తుంది. మొత్తంగా ఓవరాల్గా వారణాసి సినిమాపై భారీ హైప్ ఉంది. భారీ బడ్జెట్ 1500 కోట్లకు పైగా బడ్జెట్ ఈ సినిమాకు పెడుతున్నారని తెలుస్తుంది. ఓవైపు బాలీవుడ్లో రామాయణ వస్తుంది, అయినా కానీ ఇందులో శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు వారణాసిలో అనగానే చాలా మందికి క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఇది గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లోనే రివీల్ చేశారు శ్రీరాముడి పాత్రలో కనిపిస్తాడని చెప్పి. విజేంద్ర ప్రసాద్ ఎవరైతే రాజమౌళి ఫాదర్ ఉన్నారో ఆయన చెప్పి 30 నిమిషాలు ఒక ఎపిసోడ్ ఉంటుంది. రాముడు కుంభకర్ణ యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్ ఉంటుంది. అది చూస్తే మీకు నేను మ్యూజిక్ లేకుండా, అంటే ఇలాంటి బీజిఎం లేకుండా చూస్తేనే గూస్ బంప్స్ అనిపించాయి. థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందని విజేంద్ర ప్రసాద్ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. అంటే సినిమాకి సంబంధించి శ్రీరాముడి పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు అనే క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే రోజున గ్లిమ్స్ శ్రీరాముడి పాత్రధారిగా మహేష్ బాబును చూపిస్తూ గ్లిమ్స్ విడుదల చేస్తారా, లేదా వారణాసికి సంబంధించి ఇంకేదైనా గ్లిమ్స్ ఉంటుంది? ఎందుకంటే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. వారణాసికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేవు. చిన్న అప్డేట్స్ అంటే షూటింగ్కి సంబంధించి అప్డేట్స్ తప్ప, హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుందనే అప్డేట్స్ తప్ప మిగతా అప్డేట్స్ ఏమీ లేవు. అంటే సినిమా అందులో యాక్ట్ చేస్తున్న యాక్టర్కి సంబంధించి కూడా అప్డేట్స్ లేవు. క్యారెక్టర్స్ కొన్నింటిని రివీల్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమార్ కానీ, ప్రియాంక చోప్రాకి సంబంధించి కానీ, మహేష్ బాబుకి సంబంధించి కానీ మిగతా అప్డేట్స్ ఏమీ లేవు. కాబట్టి మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అంటే మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఏదైనా ఒక గ్లిమ్స్ కానీ ఏదైనా అప్డేట్ ఉంటుందని మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశించారు, కానీ అప్పుడు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అందుకే విజయవాడలో ఫ్యాన్స్ వారం రోజుల ముందుగానే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. విజయవాడలో ఈ విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం హంగామా కటౌట్లు పెట్టి శివుడి గెటప్లో మహేష్ బాబుని చూపిస్తూ మహేశ్వర అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తూ కూడా వారం రోజుల ముందే మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా అయితే విజయవాడలో మొదలైంది. ఎందుకంటే ఈ దూకుడు సినిమా రీ రిలీజ్ ఉండడం కానీ వారణాసికి సంబంధించి అప్డేట్ రాబోతుంది. దూకుడు సినిమాకి సంబంధించి రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దానికి సంబంధించి కానీ వారణాసి అప్డేట్ మెయిన్ వారణాసి అప్డేట్ కోసమే మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ ఉండబోతుందని చెప్పి కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ స్థాయిలో బర్త్డే వేడుకలు, ఒక స్టార్ హీరో బర్త్డే వేడుకలను వారం రోజుల ముందుగానే ఈ స్థాయిలో సెలబ్రేట్ చేయడం అనేది మొత్తం వీధుల్లోకి మొత్తం మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చేసి
కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి ఈ రేంజ్లో బర్త్డే సెలబ్రేషన్ చేయడం అనేది సౌత్ ఇండియాలో దాదాపు ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి. ఆ రేంజ్లో మహేష్ బాబు ఫ్యాన్స్ వారం రోజుల ముందుగానే ఒక పండగ వాతావరణంలో తమ అభిమాన హీరో బర్త్డేను చేసుకోవాలని చెప్పి వారం రోజుల ముందుగానే ఇలాంటి గ్రాండ్ ఈవెంట్ లాగా దీన్ని చేస్తూ మొత్తం సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆగస్టు 9న మరి రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న వారణాసికి సంబంధించి గ్లిమ్స్ ఉంటుందా లేదా, ఎలాంటి గ్లిమ్స్ ఉంటుంది, శ్రీరాముడి పాత్రధారిలో మహేష్ బాబుని చూపిస్తారు, అలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. రీసెంట్గా బాలీవుడ్లో రామాయణ ట్రైలర్ రిలీజ్ అయింది. రామాయణ ట్రైలర్లో రణబీర్ కపూర్ రాముడిగా కనిపిస్తున్నాడు, సీతగా సాయిబాబా కనిపిస్తుంది. కానీ బాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్తో తెలుగు ఇండస్ట్రీలో కనుక మొత్తం అన్ని ఇండస్ట్రీలు చూసుకున్నా కానీ కోలీవుడ్, టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు చూసుకున్న, బాలీవుడ్ చూసుకున్న ఇప్పటివరకు ఎక్కడ కూడా అంత బడ్జెట్లో ఏ సినిమా రాలేదు. 4,000 కోట్ల భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా నిర్మాతగా నితీష్ తివారీ డైరెక్షన్లో రామాయణ 2 పార్ట్లుగా రాబోతుంది. అత్యంత భారీ బడ్జెట్, అదే భారీ బడ్జెట్ వారణాసి బడ్జెట్ కంటే కూడా 2 రెట్లు ఎక్కువ రామాయణ బాలీవుడ్లో రాబోతున్న రామాయణ బడ్జెట్. అందులో కూడా రాముడిగా రణబీర్ కపూర్ కనిపించబోతున్నాడు. ఇక్కడ రాముడిగా 30 నిమిషాల పాటు రాముడు కుంభకర్ణుడి మధ్య జరిగే యుద్ధంలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. కానీ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే వారణాసి గ్లిమ్స్ ఏదైతే టైటిల్ రివీల్ అప్పుడు వచ్చిన గ్లిమ్స్, గ్లోబ్ ట్రోటర్ అప్పుడు వచ్చిన గ్లిమ్స్ చూస్తే కూడా ఒక్కసారిగా చాలా ఏళ్ల వెనక్కి తీసుకెళ్లి త్రేతాయుగం కాలం నాటికి తీసుకెళ్లి అవన్నీ చూపించడం కానీ, హనుమంతుడు తోక మీదుగా చూపిస్తూ మళ్ళీ త్రేతాయుగం కాలం నాటికి తీసుకెళ్లడం కానీ, అక్కడ యుద్ధ సన్నివేశాలకు సంబంధించి పోస్టర్లు చూపించడం కానీ, ఇవన్నీ కూడా మోషన్ పోస్టర్లో చూసాము. అప్పుడే రివీల్ చేశారు శ్రీరాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడు. కానీ ఎలా ఉండబోతుంది ఆగస్టు 9న వచ్చే గ్లిమ్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా ఐఫీస్ట్గా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. అందుకనే ఈ దూకుడు సినిమా రిలీజ్ కానీ, ఆగస్టు 9న వారణాసి గ్లిమ్స్ కానీ, వీటన్నిటి నేపథ్యంలోనే ఈరోజు ఈ మహేష్ బాబు మంత్ ఆగస్టు నెల మొత్తం ఎస్ఎస్ఎంబి మంత్గా కూడా సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్న పరిస్థితి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. విజయవాడలో రచ్చలేపుతున్నారు ఫ్యాన్స్. మొత్తం చాలా హడావిడిగా ఉంది విజయవాడ మొత్తం కూడా. మహేష్ బాబు ఫ్యాన్స్ వారం రోజుల ముందే సెలబ్రేషన్, కానీ ఆగస్టు 9 వరకు వెయిట్ చేయాల్సిందే. వారణాసి గ్లిమ్స్ కోసం ఆగస్టు 9 వరకు వెయిట్ చేయాల్సిందే. గ్లిమ్స్ ఎలా ఉండబోతుంది, ఆ గ్లిమ్స్ శ్రీరాముడు పాత్రలో మహేష్ బాబు చూపించబోతారా, ఇంకేదైనా గ్లిమ్స్? మొత్తంగా అయితే వారణాసికి సంబంధించి మాత్రం ఆ రోజు ఏదో ఒక అప్డేట్ ఉంటుందని మాత్రం ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. మేకర్స్ కూడా అదే ఫీలర్స్ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా గ్లిమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. 100% ఆ రోజు గ్లిమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.